మనం మనలాగా ఉండం. మనం ఇతరులని అనుకరించి కట్టుబొట్టులోను, నడక, వ్యవహారంలో అలా ప్రతిదానం ఇతరులతో పోల్చుకుని చూసుకుంటాం. ఈ విషయం మనకు నిజంగా మనం గమనించుకో మనకు తెలియదు కూడా. లేకపోతే అదొక అదే ఫ్యాషన్ అనో ఏదైనా అనుకుంటాం. కానీ కృష్ణమూర్తి మాటల్లో ఇతరులను అనుకరించడం అంటే ఎలా ఉంటుందో ఆయన మాటల్లో విందాం. ఇతరులను అనుకరించినప్పుడు మీ నిజ స్థితిని మీరు కోల్పోతారు. మిమ్మల్ని మీరు పోల్చుకోవడం లేనప్పుడు మీరు మీ నిజ స్థితి ఏంటంటే మీరు మీ మీ మిమ్మల్ని మీరు మీ నిజ స్థితిలో ఉండిపోతారు. ఎప్పుడైతే మీరు పోలికలు పెట్టుకున్నారో అప్పుడు మిమ్మల్ని మీరు ముక్కలుగా చేసుకున్నట్టుగా అవుతుంది. అలాగా మిమ్మల్ని ఆ రకంగా కాకుండా పోలికలు లేకుండా మీరు ఉన్నట్టయితే మీకు ఎంతో శక్తి, సంపద అన్నీ వనగొడతాయి. సహజ సిద్ధంగా మిమ్మల్ని మీరు చూసుకోగలిగితే మీరు ఈ పోలికలకి అతీతులైపోయి మీరుగా ఉంటారు. మీ నిజస్థితిని మీరు గమనించుకోగల స్థాయి మీకు ఉంటుంది. మీరుగానే ఉండండి. ఉండమని మనకేమీ చెప్పరు. ఆ అంశం మీద ఆయన అలా మాట్లాడతారనమాట. దాన్ని మనం ఏమైనా అర్థం చేసుకుని మనం ఎవరితోనూ ఏ పోలికలు పెట్టుకోకుండా మనం ఎలా ఉండాలో అలా ఉండి మన నడత ఏమిటో మనం చూసుకుని మనల్ని మనం గమనించుకుని ఒక మన ప్రజెన్స్ని మన ఉనికిని మనం సహజంగా ఉండేలా మనం చూసుకుందాం. అది ఆ అంశాన్ని ఎలాగైనా ఎవరికి తగినట్టు అది తీసుకుని కొత్తగా ఉన్న ఈ అంశాన్ని మనం ఆలోచించి చాలా ఆనందంగానే ఉంటుంది నాకు చదివితే. మీరు కూడా దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా ఆనందాన్ని అనిపించండి. అది మీకు వీలైతే మంచిగా అనిపిస్తే అనుసరించండి. మళ్ళీ ఇంకొక రేపు మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడుకుందాం.